సాగండి. మరి అక్కడ గోధుమలు దులుపుకుంటూ జీవిస్తున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని దేవుడు పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి నేను జయము కలుగు చేయబోతున్నాను, మోయాబీయుల మీద అమ్మోనీయుల మీద నేను వారి చేతుల నుంచి నీ ద్వారా నేను నడిపిస్తానని ఇక్కడ మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఈ రోజున మన దైవంగా జీవితంలో కూడా మనం చూస్తే మనకు అనేక భయాలు ఉండొచ్చు, మనకు అనేక కలవరాలు ఉండొచ్చు, మనకు అనేక అపజయాలు పాలైపోతున్న పరిస్థితుల మధ్యలో మనం నడిపించబడుతూ ఉండొచ్చు. ఏ పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నా, ఏ అపజయాల మధ్యలో మనం నడిపించబడుతున్నా, ఏ కలవరాల మధ్యలో మనం నడిపించబడుతున్నా, ఏ స్థితిలో మనం నడిపించబడుతున్నా, ఆ స్థితిగతిని మార్చగలిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. చంద్రబాబు గడిగలు చెప్తాం హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే గిద్దోని మనం చూస్తే చాలా భయస్తుడని మనం వింటున్నాం. చాలా మరి దేవుని యొక్క సంకల్పం గిద్దోనికి తెలియదు. దేవుని సంకల్పం గిద్దోని పట్ల బహుబలముగా ఉంది. ఇప్పుడు గిద్దోనిని దేవుడు ఆత్మచేత అభిషేకించిన తర్వాత, గిద్దోనిని దేవుని బిడ్డల కొరకు గిద్దోని ద్వారా దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించిన తర్వాత, గిద్దోని ఖడ్గమే యెహోవా ఖడ్గముగా మార్చబడింది. ఆమె చేతుల బయటికి అడిగేలా చెప్తాం. గిద్దోని ఖడ్గమే యెహోవా ఖడ్గముగా మార్చబడింది. కారణం ఏమిటని మనం ఇక్కడ చూస్తే, ఇప్పుడు మీరు చదివిన వాక్యములో ఏమనుందంటే చూడండి, 34వ వచనంలో యెహోవా ఆత్మ గిద్దోనును ఆవేశించెను. దేవునికి స్తోత్రం. చతుర్బతి గడిగలు చూద్దాం. దేవుని ఆత్మ గిద్దోనును ఆవరించడం ప్రారంభించింది. రోజున మన జీవితంలో దావీదు ఏం చెప్తాడంటే, దేవుని కృపను ఆవరించిందే చెప్తాడు దావీదు. ఇక్కడ గిద్దోను ఏమని చెప్తున్నాడంటే, దేవుని ఆత్మ ఆయన ఆవరించడం ద్వారా దేవుని కార్యములు చేయుటకు ఆవేశపడుతున్నాడు. అది దేవుని ప్రజల పక్షాన్ని నిలబట్టుకు యోగ్యుడిగా ప్రతి విషయంలో ముందుకు సాగిపోతున్నాడు. కారణం ఏమిటంటే దేవుని ఆత్మ గిద్దోనుని ఆవరించింది. ఈ రోజున మన దైవంగా జీవితంలో, మనకు భక్తి మార్గములో, మనకు విశ్వాస మార్గములో, సేవా మార్గములో, మన ఆత్మీయ స్థితి మార్గములో నడిపించబడుతున్న మన జీవితాలలో దేవుని ఆత్మ మనల్ని ఆవరించినప్పుడు, దేవుని ఆత్మ మనల్ని తాగుచున్నప్పుడు, దేవుని ఆత్మ ద్వారా మనకి ఏం కలుగుతుందంటే, దేవుని కార్యములు చేయుటకు, దేవునితో ఒక నిబంధన కలిగి నడిపించబడటానికి దేవుని ఆత్మ మనల్ని ఆవరించినప్పుడు ఆ పని బాటల్లో, ఆ ఆత్మీయ స్థితిలో మనం ముందుకు సాగిపోతాము. ఆమేన్. ఇక్కడ చూడండి, గిద్దోని దేవుని ఆత్మ ఆవేశించింది. గిద్దోను ఒకప్పుడు భయస్తుడు, ఒకప్పుడు నా వల్ల ఏమైందండి, నా చేత ఏమైందండి, మోయాబీయులను జయించుటకు నా వల్ల కాదు, అమ్మోనీయులను జయించుటకు నా వల్ల కాదు, శత్రువును జయించుటకు నా వల్ల కాదు అని పారిపోయిన వ్యక్తి. ఒక మాట చెప్పాలంటే, పారిపోయి గానుగు చాటున గోధుమను దులుపుకుంటూ, గానుగు చాటున తను శపించుకుంటూ, తన ప్రాణం కాపాడుకుంటూ గానుగు చాటున దాక్కున్న గిద్దోనుతో దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతున్నాడు. గిద్దోను, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, నువ్వు ధైర్యం తెచ్చుకున్నాము. ఆమేన్. ఏం చెప్పాడండి? నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు ధైర్యం తెచ్చుకున్నట్లయితే నేను కార్యములు ప్రారంభిస్తానన్నాడు. చూడండి, ఇక్కడ దేవుని ఆత్మ గిద్దోనుని ఆవరించింది. అది చూడండి, దేవుని ఆత్మ మనల్ని ఆవరించినప్పుడు
మనను అభిషేకించినప్పుడు, దేవుని ఆత్మ మనను తాగుచున్నప్పుడు, దేవుని ఆత్మ మనల్ని ముద్రిస్తున్నప్పుడు, దేవుని ఆత్మ మనల్ని పలకరిస్తున్నప్పుడు మనకి దేవుని మీద ఎక్కువ ప్రేమ అనేది ఏర్పరచబడుతుంది. దేవునికి ఎక్కువ సంబంధం కలిగి ఉండాలి. లోకముల మనసుతో తక్కువ సంబంధం కలిగి ఉండాలి. దేవునితో ఎక్కువ మాట్లాడాలి, లోకముల మనసుతో తక్కువ మాట్లాడాలి. దేవునితో ఎక్కువగా ప్రార్థనలు నేర్పించబడాలి. లోకముల వారిని మనం దూరంగా పెట్టాలని ఆ యొక్క దేవుని ఆత్మ మనను ఎప్పటికప్పుడే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆమేన్. ఎప్పటికప్పుడు దేవుని ఆత్మ మనల్ని సరిచేస్తూ ఉంటుంది. చూడండి, ఒక అద్భుతం ఏమిటంటే, గిద్యోనుని దేవుని ఆత్మ ఆవరించిన తర్వాత గిద్యోను ఖడ్గమే యెహోవా ఖడ్గముగా దేవుడు మార్చాడు. ఆమేన్. చూసారు ఎంత అద్భుతం తెలుసండి ఇది. మనం ఎన్నోసార్లు ఈ వాక్యాలు వింటాం అనుకోండి, ఎన్నోసార్లు బైబిల్ చదువుతూ ఉంటామండి, ఎన్నోసార్లు మనం ఈ మాటలో అనేక సందర్భాల్లో ఈ యొక్క మాటలు వింటూ ఉంటాం. కానండి, ఇక్కడ మనం గమనించాలి, గిద్యోనుని దేవుని ఆత్మ అభిషేకించడం జరిగిన తర్వాత గిద్యోను ఆ దేవుని ఆత్మ అతన్ని ఆవేశింపజేసిందట, అతను ఉల్లసింపజేసినట్ట. ఏం గిద్యోను ఎందుకు మౌనం కూర్చున్నావు? ఏం గిద్యోను ఎందుకు చల్లారిపోతున్నావు? ఎందుకు గిద్యోను చురుకుగా లేకపోతున్నామని ఆత్మ ఎప్పుడైతే దేవుని ఆత్మ గిద్యోను తాకిందో, దేవుని ఆత్మ ఎప్పుడైతే గిద్యోను ఆవరించిందో, దేవుని ఆత్మ కొరకు ఆత్మ పొందిన గిద్యోను, ఆత్మ చేత నింపబడిన గిద్యోను దేవుని కార్యములు చేయుటకు నడుము బిగించి ముందుకు సాగిపోతున్నాడు. ఆమేన్. అందుకని ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, యెహోవా ఖడ్గమే గిద్యోని ఖడ్గము, గిద్యోని ఖడ్గమే యెహోవా ఖడ్గముగా మార్చబడింది. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే, కొన్ని సందర్భాల్లో మనం బలహీనతల వల్ల, కొన్ని సందర్భాల్లో లోటుపాట్ల వల్ల, కొన్ని సందర్భాల్లో మనం మరి దేవుని ఎదుట సరిగా నడిపించబడిన పరిస్థితిలో ఆత్మ మనం ఏం చేస్తుందంటే, అప్పుడప్పుడు మనం టచ్ చేస్తామంటది. దేవుని ఆత్మ అప్పుడప్పుడు మనం తాగుతూ ఉంటుంది. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనం తాగుతూ ఉంటుందో అప్పుడు మనకి ఆత్మ ద్వారా బలాన్ని పొందుకుంటాం. ఆత్మ ద్వారా ఒక ఉద్యమ జ్వాల మనం రగులుకొని మండింది. ఆత్మ ద్వారా మనం చేయవలసిన కార్యాన్ని కూడా యేసయ్య మన ద్వారా ప్రభు చేయిస్తాడు. ఆమె చెప్తారు చేతుల బయటకి, దేవునికి స్తోత్రం. ఆ ఆత్మే లేదనుకో, వినండి, ఆ అభిషేకం చేత మనం నింపబడ్డారనుకో, ఆత్మ మనల్ని ఆవరించలేదనుకో, మనం ఎలా అయిపోతామంటే రోజు రోజుకి ఇంకా ఆత్మీయ స్థితిలో సన్నగిలిపోవటము, బలహీనమైపోవటము, మనం ఆత్మీయ స్థితిలో ఇంకా ప్రార్థన చేసుకోకుండా ఉంటాము, ఆత్మీయ స్థితిలో ఇంకా దేవుని దర్శనాన్ని చూడకుండా ఉంటాము, ఆత్మీయ స్థితిలో ఒక పట్టుదల కలిగి ప్రార్థనలు నడిపించబడకుండా, ఆత్మీయ స్థితిలో ఒక పట్టుదల కలిగి దేవునితో ఒక నిబంధన కలిగి జీవించకుండా ఉండటము. మన జీవితంలో ఇలాంటి సంభవాలు, ఇలాంటి చల్లారిపోయే అనుభూతులు, ఇలాంటి నిలయచ్చని స్థితి ఆటోమేటిక్గా మనందరి జీవితంలో అపవాది కలుగు చేస్తూ ఉంటాడు క్రియ. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, గిద్యోను ఒక అద్భుతమైనటువంటి యాజకత్వం చేశాడండి. గిద్యోను దేవుని బిడ్డకు న్యాయాధిపతిగా ఎంచబడ్డాడండి. కారణం ఏంటంటే, దేవుని ఆత్మ గిద్యోనుని ఆవరించింది. ఆమేన్. ఈ రాత్రి మన దైవం జీవితంలో మరి మనల్ని ఏమి ఆవరిస్తున్నాయి? కొంతమంది చెప్తారు మాకు రోగాలు మమ్మల్ని ఆవరిస్తున్నాయ్యా, కొంతమంది చెప్తారు మాకు సమస్యలు మమ్మల్ని ఆవరిస్తున్నాయి, కొంతమంది చెప్తారు మాకు ఇబ్బందులు మమ్మల్ని ఆవరిస్తున్నాయి, కొంతమంది చెప్తారు మాకు అప్పులు మమ్మల్ని ఆవరిస్తున్నాయి, కొంతమంది చెప్తారు మాకు శోధనలు మమ్మల్ని ఆవరిస్తున్నాయి, మరి కొంతమంది చెప్తారు మాకు కష్టాలు ఆవరిస్తున్నాయ్యా, ఈ కష్టాలు పోవటం లేదు, ఈ నష్టాలు పోవటం లేదు, ఈ ఇబ్బందులు పోవటం లేదు, ఇరుకులు పోవటం లేదు, సమస్యలు పోవటం లేదని వాపోసుకొని గుండెలు బాదుకుంటూ చెప్తారు. కానీ అసలు నేను దేవునిలో ఎలా ఉన్నాను, దేవుని సన్నిధిలో నేను గిద్యోను ఆత్మచేత నింపబడుతున్నానా, ఆత్మను పొందానా, ఆత్మను ఆవరిస్తుందా లేకపోతే లోకమును ఆవరిస్తుందా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోకం మనల్ని ఆవరించినప్పుడు లోకములో అనేది ఏది కూడా మన వెంట రాదండి, అది ఇక్కడ లైన్ అయిపోతుంది. లోకము నిన్ను నన్ను ఆవరించినప్పుడు లోకం అనేది ఏది కూడా మన వెంట రాదండి. ఎందుకంటే లోకంలో ఎంతకాలం మనం బ్రతుకుతాం, ఎన్ని సంవత్సరాలు జీవించగలుగుతాం, ఎంతకాలం మన యొక్క
మా యొక్క జీవిత గమనం కొనసాగుతుందండి? చూడండి, ఎంతో కాలం మన జీవిత గమనం కొనసాగుతుంది కనుక లోకం మనలోనికి రాలేకుండా, లోకం మనలోనికి సాతాను తీసుకుని వచ్చి మనల్ని ఆవరించలేకుండా, లోకపు కోరికలు నీలోనికి నాలోనికి రానికుండా ఉండుటకు గిద్దోను ఆవరించిన పరిశుద్ధాత్మ అభిషేకము, గిద్దోను తాకిన అభిషేకము, గిద్దోను ముట్టిన అభిషేకము అది నీకును నాకును కావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని ఆత్మచేత ఆవరించబడాలి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి, దేవుని ఆత్మచేతను టచింగ్ చేయాలి. మరి ఈ రోజున మన జీవితం ఎలా ఉందో చూడండి. చల్లారిపోయాడు ఒక వ్యక్తి బైబిల్లో. అతడు ఎవరంటే పేతురు అనేటువంటి వ్యక్తి. చల్లారిపోయి యేసుక్రీస్తుతో ఒక పక్కన ఉన్నట్టు పాప అడుగుతుంది, ఏంటి నువ్వు చలిమంట దగ్గర కూర్చున్నా? యేసుక్రీస్తు ఎంత తిరిగావు కదా, నజరేయుడైన యేసుక్రీస్తు ఎంత చేపలు పంచేటప్పుడు ఉన్నా, రొట్టెలు పంచేటప్పుడు ఉన్నా కదా అని ఆ సహోదరి, ఆ చిన్న పాప చెలికత్తి అడిగినప్పుడు పేతురు, లేదు నాకు తెలియదండి అని ముమ్మారు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నామండి. అలాంటి స్థితిలో ఎప్పుడైతే చలిమంట దగ్గర కూర్చొని పేతురు చలి కాసుకుంటున్న సమయంలో ఆ యొక్క చెలికత్త చిన్న పాప వచ్చి అడిగిన వెంటనే అప్పుడు పేతురు పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. చలి కాసుకుంటున్న పేతురు మంట ఎప్పుడైతే పేతురులోనికి తగిలిందో, పరిశుద్ధాత్మ మంట ఎప్పుడైతే పేతురుని ఆవరించిందో, అతడు ఒక అద్భుతమైన సాధనముగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఒక అద్భుతమైన సాధనముగా మార్చబడ్డాడు పేతురు. అగ్ని అభిషేకము చేత నింపబడిన పేతురు, అగ్ని అభిషేకము చేత ఆవరించబడిన పేతురు ఏమయ్యాడు తెలుసండి? అతడు ఒక్కరోజు దేవుని మాటలు బోధిస్తేనే 3000 మంది రక్షించబడి దేవుని సన్నిధిలో అంటుకట్టబడి నాటబడి చిగిరించబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. కలగలి చుట్టూ హల్లెలూయా. కారణం ఏమిటంటే పేతురు ఏమండి పరిశుద్ధాత్మ అగ్ని మంట చేత మండించబడ్డాడు. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు పేతురుని ఆవరించినవి. మరి ఈ రాత్రి మన దైవాన్ని జీవితంలో గమనించదండి, మనం ఏమేమి ఆవరిస్తుంది, మనం ఏమేమి సమస్యల మధ్యలో ఉన్నాం, మనం ఎలా నడిపించబడుతున్నాం, ఎలా కొనసాగుతున్నాం అని మనం మన పరిశీలన చూసుకుంటే కొంతమంది చెప్తారండి, మాకు అయ్యి వచ్చిందండి, ఈ బాధలు వచ్చినాయండి, ఆ కష్టాలు వచ్చినండి, ఈ నష్టాలు వచ్చినండి, ఈ ఇబ్బందులు వచ్చినండి, ఈ ఇరుకులు వచ్చినవి, ఈ చెప్పుకుంటూనే వెళ్తారు. కానీ వాటి పులుస్తాపంటూ కలగటం లేదు, ఆ సమస్యలకు ముగింపు అంటూ కలగపోవటం కారణం ఏమిటంటే నిన్ను నన్ను పరిశుద్ధాత్మ ఆవరించటం లేదు. ఆమె చేతులు చాపి దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నిన్ను నన్ను పరిశుద్ధాత్మ ఆవరించాలి. పరిశుద్ధాత్మ నిన్ను నన్ను ఆవరించాలి. పరిశుద్ధాత్మ ఆవరించినప్పుడు నీలో ఒక మంట రగులుకుంటుంది. నీలో దేవుని కార్యములు చేయుటకు ఆవేశపడతావు. అర్థం చేసుకోండి, దేవుని కార్యాలు చేయడానికి మనం ఆవేశపడతాం, ప్రార్థన చేసుకోవడానికి ఆవేశపడతాం, తొందరపడతాం. ఆవేశపడటం తొందరపడమండి. అమ్మో ప్రార్థన చేసుకోవాలి, అమ్మో పరిశుద్ధాత్మతో నింపబడాలి, భాషలతో మాట్లాడాలి, బైబిల్ బాగా చదువుకోవాలి, యేసయ్యతో మాట్లాడాలి, దర్శనము చూడాలి, దేవుని కృప పొందుకోవాలి, నా ఇల్లంతా దేవుని మందిరంలో తైలాభిషేకం చేత నింపబడాలి, నా బిడ్డలందరూ దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, నా కుటుంబంతో కూడా ఆమెకు కుటుంబాన్ని దేవుని రాజ్యాన్ని సిద్ధపరచుకోవాలి, నా పిల్లలు కూడా దేవుణ్ణి పెంచుకోవాలని ఆవేశం దేవుని ఆత్మ ద్వారా కలుగుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తుంటే గిద్దోనులో ఆవేశము కారణం యెహోవా ఆత్మ అతన్ని ఆవరించడం ద్వారా. అది ఎవరి ఆత్మ అండి? దేవుని ఆత్మ మనం ఆవరించినప్పుడు మనకు దేవుని కార్యం చేయాలని ఆవేశము మనం కలుగుతుందండి. చూడండి, గిద్దోని దేవుడు వెలికి లేని గిద్దోను, మరి భయపడుతున్నటువంటి గిద్దోని దేవుడు బలపరిచి అద్భుతముగా గిద్దోని వాడుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఈ రాత్రి మన దైవ జీవితంలో మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించిందా? పరిశుద్ధ
పరిశుద్ధాత్మ ద్వారా నీ నాలుక దేవుని స్తుతిస్తుందా? పరిశుద్ధాత్మని ద్వారా నీ ప్రాణాత్మ శరీరములు దేవునిలో ఏమండి ఆనందిస్తున్నాయా అనేది మనం పరిశీలన చేసుకోవాలి, మనం పరీక్షించుకోవాలండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేని వాళ్ళని మనం ఎంతమంది చూస్తూ ఉంటాం. భక్తి కొంతవరకు చేయగలుగుతారు, వాళ్ళు అంతవరకు చేయలేరు. వినండి, అంతవరకు చేయలేరు. ఇంకా దాని మీద దీని మీద వంక, ఒక్కొక్క మీద వంకండి, వాళ్ళ మీద వంక, వీళ్ళ మీద వంకో, ఏదో ఒకటి చెప్పి సాధన చెప్పుకొని వాళ్ళ జీవితాలు అంతవరకు ముగించుకోవటం తప్పితే పరిశుద్ధాత్మ లేకపోతే ఒక వ్యక్తి, ఒక విశ్వాసైన, ఒక సేవకుడైనా సంపూర్ణమైన భక్తి చేయలేరు, సంపూర్ణమైన మాన్యత చెందలేరు. పరిశుద్ధాత్మ లేకపోతే దేవునిలో గొప్ప కార్యాలు అనిపించలేరు. పరిశుద్ధాత్మ పొందకపోతే దేవుని యొక్క ఆత్మ మనోనేత్రాలు వెలిగించబడవు. ఆమేన్. ఎందుకంటే కొంతవరకు భక్తి చేస్తే ఆ భక్తి మనకు లాభకరం కాదండి. దైవ భక్తి గొప్ప మనకు లాభ సాధనమై ఉండదండి. మనం చేసే భక్తి మన ఆత్మీయకి లాభముగా ఉండాలి. మనం చేసే భక్తి మన యొక్క విశ్వాస జీవితానికి లాభకరంగా మార్చబడాలి. మనం చేసే భక్తి మన పిల్లలకు లాభకరంగా మార్చబడాలి. మనం చేసే భక్తి మన ఆత్మీయ స్థితికి మేలును కలుగజేసే భక్తిగా మారాలి. ఆ భక్తి ఎలా మారుతుందంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించినప్పుడు మాత్రమే అలాంటి భక్తులను కొనసాగించబడతావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోకం మనలోనికి వచ్చిందంటే ఇక మన భక్తి పరిపూర్ణంగా చేయలేమండి. చూడండి, లోకం కొంతమందికి వచ్చేస్తూ ఉన్నది. ఎన్నడూ రాని కార్యం, ఎన్నడూ చేయలేని పనులు కూడా చేస్తూ ఉన్నది, తెగించి చేస్తారు. ఏమైంది, ఏం కాదులే, ప్రార్థనలో ఉన్నాం కదా, ఏం కాదు అన్నట్టుగా తెగించి చేస్తారు. లోకంలో ఉన్న అన్ని వాళ్ళలోనికి ఎప్పుడైతే తీసుకొని వస్తారో, లోకంలో అన్ని మనలోనికి ఎప్పుడైతే రాణించుకుంటామో ఇక దేనికని మనం తెగిస్తామండి. ఎందుకంటే సైతాను అలాంటి మొండి ఆత్మను మనకు పంపిస్తాడు. మొండితనమైన ఆత్మ, ఆ మూర్ఖత్వమైన ఆత్మ మనల్ని సాతాను పంపించినప్పుడు ఇక మనం ఏం చేస్తుంది, ఎలా నడిపించబడుతుంది కూడా అర్థం కాని స్థితికి మనం వెళ్ళిపోతాం. గనుక ఈ రాత్రి నీకు పరిశుద్ధాత్మ నీకు అవసరము. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నీ కళ్ళు స్వచ్ఛముగా ప్రభువులో కనిపిస్తావండి. నీ ముఖం మనోహరముగా మార్చబడుతుంది. నీ పాదములు అపరంజముగా మార్చబడతాయి. ఆ పరిశుద్ధాత్మ లేనప్పుడు, ఆ పరిశుద్ధాత్మ చేత మనం ఆవరించినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనం తాగుతున్నప్పుడు, పరిశుద్ధాత్మను మనం ముట్టకపోతే మన స్థితిగతి ఏ రోజు కారుదు అన్నట్లుగా ఏందో చేస్తున్నామని బట్టి, ఏందో నడిపించబడుతున్నామని, ఏందో అన్నట్లుగా మనలోనికి మార్పు లేని జీవితం మనం కలిగి జీవిస్తాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో పేతురు నింపబడ్డాడో తనలో మార్పును యేసయ్య చూశాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చతుర్వేది గడిగా చెప్పిన హల్లెలూయా. అతనిలో మార్పుని యేసయ్య చూశాడు. ఎవరిలో? పేతురు పరిశుద్ధాత్మతో ఆవరించబడిన తర్వాత, గిద్దోను పరిశుద్ధాత్మతో ఆవరించబడిన తర్వాత వాళ్ళ మార్పుని లోకము చూసింది, దేవుని బిడ్డ చూశారు, దేవుడు చూశాడండి. అలాంటి మార్పు వాళ్ళ కలుగుతూ వచ్చిందండి. మరి ఈ రాత్రి మన దైనందిన జీవితంలో మరి మార్పు మనలో ఉంటుందా? నీకు ఎన్ని సంవత్సరాలు మనం వెళ్ళినా మార్పు లేకపోతే ఉపయోగం లేదండి. నాకైనా నీకైనా ఒక మార్పు రావాలంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ఆవరించబడాలి. నువ్వు పరిశుద్ధాత్మ బలముతో నింపబడాలి. నువ్వు పరిశుద్ధాత్మ ప్రభావంతో అంచబడాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున మనం ఎలా ఉన్నామండి? అంటబడుతున్నామా? చూడండి, మనం చూస్తే ఇక్కడ ఆది కాండము చూడండి, ఒకసారి చదువుతాం. మనం ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 14వ ఆ వాడని ఎలా తయారు చేయమన్నాడో చూడండి. 14వ వచనం.
చిత్తసారపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకునుము. లోపల భాగమున ఎలపటి భాగమున కీలు పుయ్యవలెను. దేవునికి స్తోత్రం. ఏం పుయ్యాలండి? కీలు పుయ్యవలెను. దాన్ని గమ్ము అంటారు. ఆ గమ్ముతో, ఆ కీలనిటువంటి గమ్ముతో ఆ వాడని ఎలపల భాగమున లోపల భాగమున ఆ యొక్క మ్రానుతో దాన్ని వాడను తయారు చేసి ఆ యొక్క చెక్క ముక్కలను అంటించాలని ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దాని గమ్ము అంటారు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనే గమ్ము చేత నువ్వు అంటబడాలి. దేవునికి స్తోత్రం. ఒక చెక్కకి ఈ చెక్కకి, రెండు చెక్కలకి గమ్ము అంటినప్పుడు ఈ చెక్క విడిపోదు, ఆ చెక్క విడిపోదు. అర్థం చేసుకోండి. ఈ రెండు చెక్కలకు మేకు కొట్టినా కానీ ఆ మేకు విడిపోదు, ఈ మేకు విడిపోదు. గమ్ము గట్టిగా పట్టుకుంటుంది. ఆలోచించాలి. గమ్ము గట్టిగా పట్టుకుంటుంది. అది ఎంత లాగినా కానీ వదలదు, పూస్తే. అలాగే పరిశుద్ధాత్మని అభిషేకము చేత నువ్వు అంటబడినప్పుడు యేసయ్యని నువ్వు అత్తుకుంటావు, యేసయ్య నిన్ను అత్తుకుంటాడు. లేక అది విడదీన బంధముగా మార్చబడుతుంది. ఎడదీన బంధముగా మార్చబడుతుంది. ఎప్పుడు? పరిశుద్ధాత్మ చేత నువ్వు అంటబడుచున్నప్పుడు, ఆయన నువ్వు అత్తుకున్నప్పుడు యేసయ్య నిన్ను అత్తుకుంటాడు, నువ్వు ఆయన అత్తుకుంటావు. కాబట్టి ఆ బంధం ఎవ్వరు కూడా విడదీయలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని ఎవ్వరు కూడా విడదీయలేరండి. పరిశుద్ధాత్మని అభిషేకం అనే బంధమ చేత నువ్వు అంటబడాలి. నువ్వు పరిశుద్ధాత్మల బంధమ చేత నువ్వు ఏం చేయాలి? ఆవరించబడాలి. కనుక నేనుట నాను నువ్వునటే ఆత్మీయ అనుభవము. ఏనుకుంటే ఆత్మీయ అనుభవము. ఆ పరిశుద్ధాత్మ అనే బంధం నీకు లేనప్పుడు, పరిశుద్ధాత్మ చేత నువ్వు అంటబడకుండా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడకుండా ఉన్నప్పుడు నీకు ఉపయోగం లేదండి. ఉపయోగం ఏమీ లేదు. మన శ్రమలు వచ్చినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం అయిపోతాం? సాతాను వశంలో పడిపోతూ ఉంటాం, శోధనలో పడిపోతూ ఉంటాం, కష్టాలు నష్టాలు పడిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే యేసయ్య మనం అత్తుకోలేదు కాబట్టి. మనం యేసయ్యని అత్తుకోలేదు. యేసయ్యని మనం అత్తుకోవాలంటే నీకు దేవునికి మధ్యలో పరిశుద్ధాత్మ అనే బంధాన్ని ప్రభు పెట్టాడు. నింపుదల అనే బంధాన్ని ప్రభు పెట్టాడు. బాసులనే బలము చేత ప్రభు నిన్ను ఆవరిస్తాడు. ఆమేన్. కనుక ఆ బంధం లేనప్పుడు మనం విడదీయబడతాం, కానీ మనం దగ్గర కామండి. దేవునికి మనం దూరముగానే ఉన్నట్లుగా ఉంటామండి. ఈ రాత్రి ఎందుకని పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే, నువ్వు పరిశుద్ధాత్మని బంధము చేత నువ్వు అంటబడాలి. పరిశుద్ధాత్మని బంధము నిన్ను కీలు పూసినట్లుగా, ఆ చెక్కకి చెక్కకి అంటించినట్లుగా ఆ విధంగా ఆత్మ నిన్ను నన్ను అంటిస్తుంది దేవుని సన్నిధిలో. ఎలా? దేవునికి ప్రతి విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండగలుగుతాం. దేవుని సన్నిధిలో మనం ఇంకా చురుకుగా ఉండగలుగుతాం. దేవుని సన్నిధిలో ఇంకా పరిశుద్ధాత్మ జ్వాల చేత మన్నించయ్యా, నన్ను తాకయ్యా, నన్ను నింపయ్యా, నన్ను అభిషేకించయ్యా అని మనం ప్రభుని ఏడుకుంటామండి. ఆత్మ ఉన్నప్పుడు ఇవన్నీ మనలోనికి వస్తాయి. ఈ స్వభావాలన్నీ మనం పొందగలుగుతాం. ఈ స్వభావాల చేత మనం నింపబడతాం. ఈ గుణముల చేత మనం నింపబడతాం. ఆత్మ లేదనుకో ఇక రోజు శరీరం పనిచేస్తా ఉంటుంది. ఇక శరీరం చెప్పినట్లు మనిషి ఏమంటే 5 అడుగుల మనిషి అయినా, 6 అడుగుల మనిషి అయినా, 4 అడుగుల మనిషి అయినా శరీరం చెప్పినట్టు నడవటం తప్పితే ఆత్మ చెప్పినట్లు మనం నడవలేమండి. అందుకే యేసయ్య చెప్పాడు, ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాకని ప్రభువు చెప్పాడు. కనుక నువ్వు 5 అడుగులున్నా, 6 అడుగులున్నా, ఎంత ఎత్తున్నా, ఎంత లావున్నా, ఎంత సన్నగున్నా కానీ శరీరం చెప్పినట్లే మనం నడిపించబడతాం. కానీ ఆత్మ చెప్పినట్లు మనం నడిపించబడం. ఆత్మ చెప్పినట్లు నువ్వు నడిపించబడాలంటే నువ్వు పరిశుద్ధాత్మని అభిషేకము చేత నువ్వు దేవుని సన్నిధిలో ఏమండి అభిషేకము చేత అంటబడాలి. దేవునికి స్తోత్రం. రక్త తైలముతో దేవుడు నన్ను అంటి ఉన్నాడు అని కీర్తనకారుడు దావీదు చెప్పినట్టు చూద్దాం మాట కూడా. కీర్తన గ్రంథం చూద్దాం మాట కూడా.
దేవునికి స్తోత్రం. చూద్దాం మాట కూడా మనం. క్రొత్త ధైర్యముతో నన్ను అంచి ఉన్నాడని కీర్తనకారుడు తన కీర్తనలో చెప్తూ ఉన్నాడు. ఆ పాట కూడా చూద్దాం. ఎనభై 89 కీర్తన మాట కూడా చూడండి. 20వ వచనం కూడా చదవండి. దేవునికి స్తోత్రం. నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను. ఎంత చక్కటి మాట అండి. దేవుడు చెప్తున్న మాట అండి ఇది. దావీదు చెప్తున్న మాట కాదు ఇది. అర్థమవుతుందండి? దావీదు చెప్తున్న మాట కాదు. ఎవరు చెప్తున్న మాట? దేవుడు దావీదు గురించి చెప్తున్న మంచి మాట, మంచి సాక్ష్యాన్ని దేవుడు దావీదు గురించి ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? నా పరిశుద్ధ తైలముతో దావీదు నేను అభిషేకించి ఉన్నాను. నా పరిశుద్ధమైన తైలముతో దావీదు నేను అంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. చంద్రబాబు గడిగా చెప్తున్న హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క పరిశుద్ధమైన తైలముతో నువ్వు అంటి ఉండాలి. దేవుడు చెప్పాలి, ఇదిగో పలానా సహోదరుడు నా కుమారి, నా కుమార్తె, ఇదిగో నేను పరిశుద్ధమైన తైలముతో నేను అంటి ఉన్నాను, నేను ఆత్మచేత నింపి ఉన్నాను, నా పరిశుద్ధమైన తైలం నేను మీద నేను కుమ్మరించాను అని దేవుడు చెప్పాలండి. అది మనుషులుగా చెప్పేది. మనుషులు ఇచ్చే సాక్ష్యము దేనికి పనికి రాదండి. మన గురించి దేవుడి సాక్ష్యం ఇవ్వాలి. మనుషుల సాక్ష్యం వాళ్ళకి మంచిగా ఉన్నప్పుడు మంచి సాక్ష్యం ఇస్తారు. వాళ్ళు కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పుడు చెడ్డ సాక్ష్యం ఇస్తారు. అలాంటి సాక్ష్యం మనకు అవసరం లేదండి. దేవుడిచ్చే సాక్ష్యం మనకు కావాలి. ఇదిగో నా పరిశుద్ధమైన తైలముతో నేను పలానా వ్యక్తిని అంటి ఉన్నాను, నా పరిశుద్ధమైన తైలముతో నేను నింపి ఉన్నాను అని ఇక్కడ దావీదు గురించి యేసయ్య చెప్పినటువంటి సాక్ష్యం ఈ రాత్రి మనము కూడా పొందుకొని తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రాత్రి పరిశుద్ధమైన తైలముతో నువ్వు అంటబడాలి. గిద్యోనుని దేవుడు అభిషేకించాడు. అతడు అభిషేకం పొందిన తర్వాత దేవుని కార్యాలు చేయుటకు ఆవేశపడి దేవుని కార్యాలు చేయుటకు సిద్ధపడ్డాడు. కాబట్టి యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గముగా, గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గముగా దేవుడు మార్చాడు. ఆమేన్. ఇక్కడ కూడా దావీదును మనం చూస్తే దావీదు కూడా దేవుని యొక్క అభిషేకంతో నింపబడ్డాడు. కాబట్టి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అదేవిధంగా నోవాహుతో కూడా చెప్తున్నాడు, కీలు పూయాలి. ఆ యొక్క వాడకను ఏం పోయాలి? కీలు పూసినప్పుడు మాత్రమే ఆ 2 చెక్కలు అంటుకుంటాయి అని చెప్తున్నాడు. అలాగనే పరిశుద్ధాత్మనే ఆ యొక్క జిగురు, పరిశుద్ధాత్మనే ఆ యొక్క పిల్లలు వాడుకునే మరి పుస్తకాలకి ఏమంటారు దాన్ని? గమ్ అంటారు కదండి. అది పూసినప్పుడు ఈ 2 అంటుకుంటాయండి. అలాగే పరిశుద్ధాత్మల అభిషేకం అనే ప్రభావం నిన్ను తాకినప్పుడు నువ్వు యేసయ్యకి అంటబడతావు. అంటే యేసయ్యకి అత్తుకునేవాడిగా మార్చబడతావు. చూడండి, ఇక్కడ మనం చూస్తే మరి పరిశుద్ధాత్మ దినాలలో దేవుని ఆత్మ అప్పుడప్పుడు దిగి వచ్చి వెళ్ళిపోతూ ఉండేది. ఇప్పుడు పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో దేవుని ఆత్మ మన మధ్యకు వచ్చి ఆదరణకర్తగా మన మధ్యకు సంచరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లోనే రూతు, బైబిల్ గురించి మనం చూస్తే రూతు నయోమిని అత్తుకుంది అని. దేవునికి స్తోత్రం. రూతు నయోమిని అత్తుకుంది. రూతు అంటే ఒక యవనస్తురాలు, నయోమి అంటే ఒక ముసల తల్లి, వాళ్ళ అత్తగారు. ఈ యవనస్తురాలకి ఈ ముసల తల్లికి ఏమైనా సంబంధం ఉందండి? చెప్పండి.
యవనస్తురాలకి ఈ ముసలామెకి ఏమైనా సంబంధం ఉందా? ఏమి సంబంధం లేదు. కారణం ఏమిటంటే నయోమి దేవుని కలిగి ఉంది కాబట్టి ఈ రూతు కూడా నా అత్త దేవుని కలిగి ఉందన్న ఉద్దేశంలో బాగా పాతుకొని పోయింది కాబట్టి రూతు తన అత్తను అత్తుకుంది. ఆమేన్. మరి వార్పా ఉండే పెద్ద కాడు నయోమిని అత్తుకోలేదు, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందని ఉంది. కారణం వార్పాలు ఏం పనిచేస్తుంది? వార్పాల లోకం పనిచేస్తుంది, వార్పాల పాపం పనిచేస్తుంది, వార్పాల లోకాశం పనిచేస్తుంది. అందుకని లోకం పనిచేసినప్పుడు, పాపం పనిచేసినప్పుడు, చెడ్డ మాటలు మళ్ళీ పనిచేసినప్పుడు, తుచ్చమైన కోరికలు మళ్ళీ పనిచేసినప్పుడు మన వాస్తవంగా అయితే మనము దేవుని అంటుకోలేము, అత్తుకోలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వార్ప అయితే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది కానీ అత్తను అత్తుకోలేదు. ఈ యొక్క రూత్ అయితే నయోమి ముసలదైనా కానీ నయోమిని అత్తుకుంది. కారణము నయోమి దేవుని కలిగి ఉంది. హల్లెలూయా. మరి ఈ రాత్రి మన దైవంగా జీవితంలో వార్పవలే మనం ఉన్నామా, లేక రూతుమ తల్లి వలె మనం ఉన్నామా? ఈ పరిశుద్ధాత్మ కనిపించుకుడిలో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరు వచ్చి మనం పరిశీలన చేయటం కాదండి. మన వాక్యములకు అప్పగించబడ్డప్పుడు, వాక్యములకు మనం చవి చూసినప్పుడు నా పరిస్థితి ఏంటి, నా యొక్క వ్యక్తిగత జీవితం ఏంటి, నా స్థితిగతి ఏంటి అనేది మనం గుర్తించినప్పుడు మన కళ్ళు తెరిపించబడతాయండి. రూత్ అయితే నయోమిని అత్తుకుంది, వార్ప అయితే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే రూతుమలో దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉంది. నయోమిలో కూడా దేవుని యొక్క ఆత్మ నడిపింపాలని చూసింది. గనుక ఈ రాత్రి మన జీవితంలో మరి పరిశుద్ధ ఆత్మ చేత మనం అంటబడాలి, పరిశుద్ధ ఆత్మ చేత మనం నింపబడాలి, పరిశుద్ధ ఆత్మ శక్తిని మనం పొందుకోవాలి, పరిశుద్ధ ఆత్మ యొక్క మంట చేత నడిపించబడాలంటే నీకు సమృద్ధిగా ఆత్మ కావాలండి. ఆత్మ లేకుండా చెప్పాను కదా, మనం ఎంతకాలం భక్తి చేయలేమండి. ఆ భక్తి అది ఎలా ఉంటుందంటే ఏదో కాలానికి భక్తి చేసినట్లు, ఏదో మనం ఏదో చేస్తున్న భక్తి, ఏదో నడిపించబడుతున్న అన్నట్లుగా భ్రమపరిచే భక్తి తప్పితే మనలోనికి ఆ విలువైనటువంటి దేవుని యొక్క అభిషేకం రావాలంటే పరిపూర్ణమైనటువంటి భక్తి నువ్వు చేస్తే నీలోనికి దేవుని అభిషేకం దిగి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ప్రభావం నిన్ను ఆవరిస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను మండిస్తుంది, పరిశుద్ధాత్మ అభిషేకం నిన్ను అంటుకుంటుంది. ఆమేన్, ఆమేన్. నువ్వు యెహోవాను అత్తుకుంటావు, యెహోవా నిన్ను అత్తుకుంటాడు. ఆ ఆత్మీయ బంధము ఎలా మార్చబడుతుందంటే ఆత్మ సంబంధమైన బంధము. దేవుని రాజ్యం వరకు నువ్వు వెళ్ళేంత వరకు ఆ బంధం నిలిచి ఉంటుంది. శరీర సంబంధమైన బంధం విడిపోతుంది, శరీర సంబంధమైన బంధం తెంచబడుతుంది, శరీర సంబంధమైన బంధం అపవాది మింగేస్తాడు. ఎందుకంటే శరీర సంబంధ బంధం అపవాదిది కాబట్టి శరీర సంబంధ బంధం ఏమైపోతుందంటే అపవాది ఏం చేస్తాడు, ఆ బంధంలో తీసుకెళ్ళి మన జీవితాన్ని పూర్తిగా నులియచ్చని స్థితికి తీసుకుని వెళ్ళి, మన జీవితాన్ని పూర్తిగా లోకములకు తీసుకుని వెళ్ళి, మన జీవితాన్ని పూర్తిగా ఆచారాలకు తీసుకుని వెళ్ళి ఆ దిశగా నడిపిస్తాం. కనుక ఈ రాత్రి మనం ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టుకుడికి వచ్చిన మన జీవితంలో తప్పనిసరిగా దావీదు పరిశుద్ధాత్మ చేత అంటబడినట్లు, గిద్యోను పరిశుద్ధాత్మ తన మీద దిగొచ్చినప్పుడు దేవుని కార్యాన్ని చేయుటకు ఆవేశపడినట్లుగా, అదేవిధంగా రూతుమ తల్లి మరి ఆత్మ అభిషేకం చేత ఆమె వాళ్ళ నయోమిలో ఉన్నటువంటి దేవుని కలిగిన అనుభూతిని కలిగి రూతుమ మరి నయోమిని అత్తుకున్నట్లుగా, వార్పు అయితే నయోమి అత్తుకోకుండా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయినట్లుగా మనం వాళ్ళిద్దరి చరిత్ర చూస్తున్నామండి. ఈ రాత్రి మన చరిత్ర ఏమిటి, ఈ రాత్రి మన పరిస్థితి ఏమిటి, మన జీవిత గమ్యం ఏమిటి? లోకమంతా మనం అనుకుంటాం మనకు అన్ని బాగానే, ఇబ్బందులు లేవు, ఇరుకులేవు. మన ఆత్మీయ స్థితి ఎంత పొదవు ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ స్థితి ఎంత బలహీనం ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ స్థితి ఎంత మరి దిగజారిపోయిందో ఒకసారి పరీక్షించుకోవాలండి. పరీక్షించుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా
ప్రతి విషయం మనకు అర్థమవుతుంది. కనుక పరిశుద్ధాత్మ మరి ఈ రోజున చాలా అవసరం అండి. అది నువ్వు పొందుకొని ఉండాలి, దాని చేత నింపబడాలి, దాని చేత నువ్వు అంటుబడాలి, దాని చేత నువ్వు నడిపించబడినట్లుగా నీ జీవితాలు మరి ప్రభువుకు అప్పగించుకొని మనసారా మన దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఒకరితో మనకి ఎందుకండి వాళ్ళు ఇల్లు వీళ్ళు వాళ్ళు ఇల్లు వీళ్ళు అన్నట్లుగా కాక, పక్కన వాళ్ళ గురించి కాక, దేవుడు మనకిచ్చినటువంటి ఇలువైన రక్షణ బట్టి, ఇలువైనటువంటి విధానాన్ని బట్టి, ఇలువైనటువంటి ధనితను బట్టి మన జీవితం ఏమిటి, మన బ్రతుకేమిటి, మనం చేస్తున్న భక్తి అలాంటి భక్తి. అభిషేకం ఇంకా పొందకపోతే పశ్చాత్తాపడి, యేసయ్య నాకు పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, నన్ను ఆవరించండి, గిద్దోన్ని ఆవరించినట్టుగా నన్ను ఆవరించండి యేసయ్య, దావీదుని పరిశుద్ధాత్మతో అంచినట్లుగా నన్ను అంచండి అని ప్రార్థన చేస్తున్నావు అనుకో. పేతురు మన పరిశుద్ధాత్మ లేనప్పుడు 2 సార్లు ముమ్మార్లు అబద్ధం ఆడాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన పేతురు దేవుని కోసము ఆయన కాళ్ళు పైకి తల క్రిందికి ఏమయ్యాడండి, హతసాక్షిగా చంపబడ్డాడు, మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఏం చేశాడు? 2 మార్లు కాదు, ముమ్మార్లు అబద్ధం ఆడాడు. యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదన్నాడు. మంట చలి కాల్చుకున్నటువంటి వ్యక్తి, ఆ చలి మంట ఎప్పుడైతే తనలోకి వచ్చిందో వెంటనే చలిపోయింది, మంట మంటాడు దేవుని కొరకు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మంట చేత మనం మండించబడాలండి, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలండి, పరిశుద్ధాత్మ బలము చేత మనం మండించబడాలండి. అది కావాలి మన ఆత్మీయస్థితికి. అది లేకుండా మనం ఎంత భక్తి చేసినా అది వ్యర్థమేనండి. దానికి చివరి దినాల్లో మరి ఈ దుర్దినాలు మనం ఉన్నాం కాబట్టి మరి మనం చూస్తున్నాం. మరి అమెరికాలో ఒక స్టేట్ మొత్తం కూడా తగలబడింది, మనం చూస్తున్నాం. ఘోరమైన పరిస్థితులు, భయంకరమైన భూకంపాలు, తెగుళ్ళు, భయంకరమైనటువంటి వైరస్సులు, మరి చిన్నవాళ్ళు కూడా మరి మట్టిలో మసైపోతూ ఉన్నారు, మట్టిలో మన్నైపోతున్నారు. కనుక దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఈ స్థితిలో ప్రభు మనం ఉంచాడు కాబట్టి మన పరిస్థితి ఏమిటో ప్రభువు చెప్పుకొని, యేసయ్య నా ఎడల కృప చూపయ్యా, నన్ను అభిషేకించండి, ఆత్మశక్తితో నింపండి, ఆత్మ అభిషేకంతో నన్ను ముట్టమని మనం ప్రార్థన చేసుకున్నాం అనుకో, దేవుడు తప్పనిసరిగా. ఎందుకంటే ఏది ప్రభు దగ్గర మనం పొందాలన్నా ఒకటి మాత్రం వస్తాం. ఏ కార్యం ప్రభు దగ్గర మనం పొందాలన్నా మనం చేసుకునే ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది, మన విశ్వాసం మీద ఉంటుంది, మన యొక్క పట్టుదల మీద ఉంటుంది, మన యొక్క సమర్పణ మీద ఉంటుంది, మన త్యాగం మీద ఉంటుంది, మన వైరాగ్యం మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దిశగా మనం చేసుకుంటే దేవుడు తప్పనిసరిగా అభిషేకిస్తాడు, ఆత్మచేత నింపుతాడు, మంట చేత అభిషేకిస్తాడు. దేవుని శక్తిని మనం పొందుకుంటాం, అభిషేకంతో మాట్లాడగలుగుతాం. దేవుని ఆత్మ మనలో ఉందనుకో, మనం దేవుని రాజ్యం చేరేంత వరకు ఆత్మ మనల్ని కాపాడుతుంది, ఆత్మ మనల్ని బలపరుస్తుంది, ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత అభిషేకం పొందినటువంటి ఎలీషే రోగపీడితుడైపోయాడండి. సైతాను చూడండి, రోగానికి అప్పగించబడ్డాడు. ఎంత అభిషేకం, 2 పాళ్ళ అభిషేకం పొందిన ఎలీషే రోగపీడితుడిగా మార్చబడ్డాడు. చూడండి, సైతాను మరి అనేక రోగాలు, అనేక జబ్బులు, అనేక బలహీనతలు అయినప్పుడు 2 పాళ్ళ అభిషేకం పొందాడు. ఆయన అభిషేకం పొందినటువంటి ఆ యొక్క ఎలీషా గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆయన చచ్చిపోతండి, ఆయన ఎముకలు అవండి సమాధిలో పెడితే తెలియక దానిలో ఇంకొక మనిషిని పెడితే ఆ మనిషి ఎముక తగలగానే లేచి నిలిచాడు. ఆమేన్. చేతులు బయట గడిగా చిన్న హల్లెలూయా. ఆ దిశగా మార్చబడ్డాడండి. గనుక ఇక పరిశుద్ధ ఆత్మ అవసరమైంది. అది మనం అందరం పొందుకునేటట్లుగా, దాని చేత నింపబడేటట్లుగా, దాని చేత మనం అంటుబడేటట్లుగా మన జీవితాన్ని మార్చుకుందాం, మన బ్రతుకును మార్చుకుందాం. మనం అందరం దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే శనివారం వచ్చిందంటే దిగులు నీకు ఉండాలి. డబ్బు లేదని దిగులు ఉండకూడదు. డబ్బులు ఏదో ఒక రూపం దేవుడు ఇస్తాడు. రోగం ఉందని ఏదో ఒక రూపంలో ఈ రోజు కాబట్టి రేపు తీసేస్తాడు. నీకు ఉండవలసింది, నాకు పరిశుద్ధ ఆత్మ లేదే, నేను ఇంత భక్తి చేస్తున్నానే, నేను ఇంతగా దేవుడిని ఆరాధిస్తున్నానే, ఇంతగా దేవుడిని స్తుతిస్తున్నానే,
నాకు మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ లేదే, మరి ప్రభు రాజ్యమునకు నేను వెళ్ళలేను కదా, ఆత్మ లేని వాడు నావాడు కాదన్నాడు కదా అన్న దిగులు విచారమైలో ఉండాలి. దేవునికి స్తోత్రం. డబ్బుల గురించి విచారపడకూడదు, వాళ్ళ గురించి విచారపడకూడదు, వీళ్ళ గురించి విచారపడకూడదు, లోకంలో ఉన్న వాటి గురించి విచారపడకూడదు. కానీ పరిశుద్ధాత్మ లేదే, పరిశుద్ధాత్మ చేత నింపబడలేదే, దాని విషయమై నువ్వు విచారపడాలి. ఆమె దాని విషయమై నువ్వు దిగులు పడాలి, దాని విషయమై నువ్వు దేవునికి ప్రార్థన చేసుకోవాలి, దాని విషయమై దేవునితో నువ్వు చెప్పుకోవాలండి. చెప్పుకోండి. దేవుడు తప్పనిసరిగా నీకు ఆత్మనిస్తాడు, అభిషేకిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నేను లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభు మరి మనమందరం మోకరించుదాం, చేతుల పైకెత్తుదాం, ప్రభు సన్నిధిలో అయ్యా నన్ను కూడా ప్రభు నేను గిద్దెల వల్ల మార్చు ప్రభు, నన్ను కూడా ప్రభు పేతురు వల్ల మార్చు నాయన, నన్ను కూడా ప్రభు నాయన సన్నిధిలో తండ్రి అయ్యా ఋతు వల్ల మార్చు ప్రభు, నన్ను కూడా దావీదు వల్ల మార్చు దేవా. నాకు అలాంటి అభిషేకం చేత నన్ను నింపండి, అలాంటి అభిషేకం చేత నిన్ను ఆవరించండి అయ్యా. పరిశుద్ధాత్మ చేత నన్ను అంటండి అయ్యా, పరిశుద్ధ ఆత్మశక్తితో నన్ను నింపుదేవా అని చేతులు చాపుదాం. నోరు తెరిచి అందరు నోరు తెరిచి ప్రార్థన చేసుకొని, ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి పశ్చాత్తాపము కలిగి మంచి మనస్సు కలిగి హృదయ శుద్ధితో ప్రార్థన చేసుకుంటావో, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, వారు దేవుని కార్యాలు అనుభవించెదరు, వారు పరిశుద్ధాత్మ తెంపబడినారు, వారు పరిశుద్ధాత్మని ద్వారా మన్నించబడుదురు. చేతులు చాపండి, చేతులు చాపు, నోరు తెచ్చ ప్రార్థన చేసుకో. యేసయ్యా నన్ను అభిషేకించయ్యా, నన్ను త్రాగుదేవా, నన్ను ముట్టుదేవా, నన్ను అభిషేకముతో అలంకరించుదేవా. నాకు అలాంటి కృప దయచే ప్రభా, అలాంటి శక్తిని దయచే ప్రభా, అలాంటి ప్రభావంతో నింపుదేవా అని చేతులు చాపు. రెండు చేతులు చాపి కన్నీళ్లతో ప్రార్థన చేసుకోబెట్ట, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకో. దేవుని పాదాలు పట్టుకొని ఏడుకో, దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడు. నన్ను అభిషేకించు, నన్ను ఆత్మచేత నింపు, ఆత్మచేత కడుగు, ఆత్మచేత సరిచేయి అని దేవునితో చెప్పు. ఏమాత్రం మౌనం ఉండగా బిడ్డ దేవునితో చెప్పు, దేవునితో చెప్పు. అయ్యా కృప చూపు దేవా, సహాయం చేయదేవా. ఈ రాత్రి ప్రభు మీరు నాతో మాట్లాడారయ్యా. ఈ రాత్రి ప్రభునైనా గిద్దోను అభిషేకించిన అభిషేకం తండ్రి, దావీదును అభిషేకించిన అంటిన అభిషేకం తండ్రి ప్రభు మమ్మల్ని కూడా అంటారయ్యా. మేము కూడా అలాంటి అభిషేకంతో నింపబడాలి. నీకు మేము నేను సమీపస్తులుగా మార్చబడాలి, నిన్ను అత్తుకునే వారిగా మార్చండి అయ్యా. ఋతు నీ నామములో తండ్రి నయోమిని అత్తుకున్నట్లుగా నిన్ను మేము అత్తుకునే వారిగా మార్చండి అయ్యా. ఓర్పో నైనా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయినట్లుగా కాకునైనా నిన్ను అత్తుకునే వారిగా మా జీవితాలు మార్చండి, నిన్ను అత్తుకునే వారిగా మా బ్రతుకులు మార్చండి. పరిశుద్ధాత్మని ద్వారా మీలో మమ్మల్ని అంచండి, నాచండి. స్తోత్రం, స్తోత్రం. చేతులు చా ప్రార్థన చేసుకో, చేతులు చా ప్రార్థన చేసుకో. యేసయ్య కృప చూపు దేవా, యేసయ్య సహాయం చేయదేవా, యేసయ్య నన్ను ఆ దిశగా నడిపించదేవా, ఆ కోణముగా నన్ను మార్చదేవా, ఆ దిశగా నా జీవితాన్ని చేయి ప్రభువా అని చేతులు చాపు, రెండు చేతులు చాపు. కార్యం జరిగించదేవా, కార్యం జరిగించదేవా. నోరు తెరిచి ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేస్తావో, నిండు మనసుతో సిగ్గు బొగ్గు పడకుండా ధారాళంగా పెదవిప్పి ప్రార్థన చేస్తావో, ఏమాత్రం వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారని కాక మంచి మనసుతో నువ్వు ఎప్పుడైతే చేతులు ఇప్పి హృదయింపి ప్రార్థన చేస్తావో, మనసు తెరిచి ప్రార్థన చేస్తావో, తెరిచిన ద్రాక్ష తిత్తుల వలె నీ మనసు తెరిచి ప్రార్థన చేస్తావో, దేవుడు తప్పనిసరిగా నిన్ను అభిషేకిస్తాడు, ఆత్మచేత నింపుతాడు, ఆత్మచేత పడతాడు. పరిశుద్ధాత్మని శక్తి నిన్ను ఆవరిస్తుంది, నిన్ను తాగుతుంది. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని సన్నిధిలో అంత పరిశుద్ధాత్మ చేత నాటబడాలి, పరిశుద్ధాత్మ చేత నాటబడాలి, పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి దిగి రావాలి. చేతులు చాపు, చేతులు చాపు. అయ్యా గొప్ప కార్యం చేయదేవా, ఆశ్చర్యమైన కార్యం చేయలేదా, మహత్వ కార్యం చేయలేదా, సూచికని జరిగించదేవా అని తెరిచి ప్రభుని అడుగుదా. ప్రభువా మీరు సహాయం చేయి, మీరు కార్యం జరిగించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహాయం చేసిన రెండు చేతుల బయటకు అడిగి స్తోత్రించుదాం.